హాఫ్ బ్లౌజ్కి ఫ్రంట్ కప్స్ పెట్టుకుంటే కటింగ్ ఎలా చేసుకోవాలి? మనకి కటింగ్ కన్నా స్టిచ్చింగ్ చాలా సింపుల్. ఫ్రంట్ కప్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే, అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ ఇలాగా 3 థ్రెడ్స్ అనేవి వచ్చాయి కదా, ఆ ప్లేస్లో 2 థ్రెడ్స్ అనేవి పెట్టుకోవడానికి ఎలాగైతే కటింగ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఈ ఎపిసోడ్లో ఓన్లీ కటింగ్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెటర్ స్టార్ట్ అనే ఎపిసోడ్. వెల్కమ్ బ్యాక్ టు చందు ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం చాలా సింపుల్, దానికన్నా చాలా సింపుల్ స్టిచ్చింగ్ చేసుకోవడము. ఇప్పుడు నేను ఫస్ట్ మనం ఏదైనా బ్లౌజ్ తీసుకోవచ్చు. అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మనకి కప్స్ ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటే సేమ్ ఉండాలని ఏమి లేదు. వితౌట్ కప్స్ ఉన్న బ్లౌజ్ తీసుకోవచ్చు, మనకి ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు హ్యాండ్స్కి అనేది డిజైన్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ కూడా డిజైన్ అనేది వచ్చేసింది బ్లౌజ్కి. ఇదిగోండి, ఇది ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి డిజైన్ వచ్చింది. మన ఫ్రంట్ బ్యాక్ డిజైన్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి ఎలాగైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది అనేది చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఫస్ట్ దేనికైనా సరే బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం కదా, అంటే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి నేను బ్యాక్ అనేది వేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ తీసుకోవడానికి అనమాట. కొంచెం పైకి నేను నెక్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మనం 2 థ్రెడ్స్ అనేవి పెట్టుకుందాం అనేసి అనుకున్నాం కదా. సో అందుకని ఇదిగో నేను ఫ్రంట్ హుక్స్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రంట్ ఇదిగోండి, ఫ్రంట్ హుక్స్ నాకు వచ్చింది దీనికి. నేను కాకపోతే దీనికి బ్యాక్ హుక్స్ అనేవి పెట్టుకుంటాను. వెనకట్ల పాట్ నెక్ అనేది వచ్చింది. కొంచెం ఇప్పుడు మనం కట్ చేసుకునే బ్లౌజ్ కూడా, అంటే మనం ఇప్పుడు ఏదైతే కటింగ్ చేసుకుంటున్నామో స్టిచ్చింగ్ చేసుకోవడానికి, అది కూడా కొంచెం యాజ్ ఇట్ ఈస్గా పాట్ షేప్లో వస్తుంది. కాకపోతే బాగా కిందకి అనేది డ్రాప్ అనేది కిందకు వస్తుంది అనమాట. కొంచెం వాటర్ డ్రాప్ షేప్లో బాగా ఎక్కువ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం చేసుకునేది. ఇది బాగా డీప్ అనేది వస్తుంది దీనికి, అంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే మనం బ్లౌజ్ ఎలాగైతే పెట్టుకొని సైజ్ చూసుకుంటామో సేమ్ అలాగే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే సైజ్ చూసుకుంటామో అలాగే ఫస్ట్ సైడ్ లూజ్ చూసుకున్నాను, అంటే మనకి ఎంతైతే లూజ్ ఉందో అంత. తర్వాత ఇలాగ లాంగ్, అంటే మనకి బ్లౌజ్ ఎంతైతే లాంగ్ మనకు పొడవు అయితే ఎంతైతే వస్తుందో ఆ పొడవు అనేది చూసుకున్నాను. పొడవు చూసుకున్న తర్వాత షోల్డర్కి మనకు డిజైన్ అనేది వచ్చింది కాబట్టి షోల్డర్ రెండు కరెక్ట్గా, అంటే కిందది మీదది కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి. షోల్డర్ ఎంత ఉంటే దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఈ డిజైన్ ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు నేను నెక్ అనేది ఇలా తీసుకుంటున్నాను. మీరు సేమ్ ఇలాగా తీయాలని లేదు. మీకు ఒకవేళ వితౌట్ డిజైన్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా కిందకి దించుకోండి. అంటే ఈ షేపు డిజైన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు అనేది పెట్టుకున్నాను. ఒకవేళ మీకు వితౌట్ డిజైన్ బ్లౌజ్ అనేది ఏదైనా తీసుకున్నారనుకోండి, మీరు రౌండ్ షేప్ కింద తీసుకోవచ్చు. నేనైతే ఇవ్వండి ఇక్కడ హామ్ హోల్ అనేది, అంటే చంకల చేతులు అతుకునే అనేది నేను ఇక్కడ షేప్ తీసుకున్నాను. ఇది రౌండ్ అనేది నెక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కింద వరకు ఇలాగ వచ్చింది కదా షేప్ అనేది, మనకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ కిందన, అంటే మనం డిజైన్ అనేది తీసుకున్నాం కదా, నడుము బెల్ట్ అనేది వస్తుంది కదా కిందన, ఆ బెల్ట్ అనేది మీరు ఎంతనే తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చినంత 2 ఇంచెస్ 3 ఇంచెస్ లేదంటే 5 ఇంచెస్. ఓకేనా, ఇక్కడ కిందన అనేది కొంచెం పెద్ద సైజులో వాటర్ డ్రాప్ షేప్లో అనేది తీసుకోండి. మీరు కావాలి డిజైన్ అనేది లేకపోతే మీరు ఈ డ్రాప్ అనేది ఇంకా చిన్నది తీసుకోవచ్చు, అంటే ఇక్కడికి పెట్టాం కదా ఇంకొంచెం కింద దించుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇంతవరకు ఎంత పెద్దది అనేది పెట్టుకున్నాను. ఓకే, ఈ డ్రాప్ అనేది కొంచెం చిన్నది పెట్టుకుంటే ఇంకా సూపర్గా 2 థ్రెడ్స్ అనేవి ఉండి ఇక్కడ ఒకటి, ఈ కొంచెం పైకి ఒకటి, మనకి 2 థ్రెడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు తీసుకున్నాను, ఇక్కడ ఒకటి ఇలాగా 2 థ్రెడ్స్ అనేవి మనకి వస్తాయి. ఇక్కడ పెడతాను ఒక థ్రెడ్ అనేది, ఇంకోటి ఇక్కడ అనేది పెడతాను. ఇలాగ 2 థ్రెడ్స్ అనేవి మనకు వస్తాయి. మనం ఈ థ్రెడ్స్ కావాలి అనుకుంటే, లేదంటే హుక్ పెట్టుకుంటే ఇక్కడ ఈ జాయింట్ అనేది ఉన్నది అది విడదీసుకోకూడదు, ఇలా రౌండ్ అనేది షేప్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒకవేళ ఇక్కడ థ్రెడ్స్ మాత్రం పెట్టాలి అనుకుంటే ఈ కొండ ఇక్కడ వరకు ఇలా గీసుకోవాలన్నమాట. అంటే మనకి హుక్ పెట్టుకుంటే ఆ జాయింట్ అనేది విడదీయకూడదు. పైన థ్రెడ్స్ పెట్టుకొని కింద హుక్ అనేది పెట్టుకోవచ్చు. మనం హుక్ కాకుండా థ్రెడ్సే కావాలనుకుంటే ఈ పీస్ అనేది విడదీసేసుకోవాలన్నమాట. అంటే ఈ 1 ఇంచ్ గ్యాప్ అనేది కిందన ఉంచుకోవాలి. ఓకే, మీరు ఇదిగోండి షేప్ అయితే మనకు బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటాం సేమ్ అలాగే గీసాను నేను, ఇంకేమీ ఇందులో చేంజెస్ అనేవి చేయలేదు. చూడండి, ఇదిగోండి నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలాగైతే మనం గీసుకుంటామో సేమ్ అదే మెజర్మెంట్ తీసుకున్నాను, అలాగే గీసాను. కాకపోతే మనకి కిందన, అంటే మనం బ్యాక్ సైడ్ నెక్ అదే పెట్టుకుంటాం కదా, కిందన నడుము బెల్ట్ అనేది చిన్నది అనమాట తీసుకున్నాను. అంటే 2.5 ఇంచెస్ అలా తీసుకున్నాను నేను. ఓకే,
అంటే ఓన్లీ డిజైన్ అనేది వచ్చింది కదా కింద, అదొకటి మాత్రం తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగ షేప్ అనేది వచ్చింది. కొంచెం యాజ్ ఇట్ ఈస్గా పార్ట్ షేప్లోనే ఉంది కదా, అంటే కుండ షేప్లో అనేది ఉన్నది కదా, ఇదిగోండి. కాకపోతే ఇక్కడ కిందకి అనేది వచ్చింది బాగానే. మీరు ఇంకా కిందకి పెట్టుకొని డీప్ చేసుకుంటే ఇది ఇంకా మనకి నేను ఫస్ట్ చూపించాను కదా బ్లౌజు, సేమ్ అలా వస్తుంది అనమాట. ఇదిగోండి నాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్. మనకి ఈ డిజైన్ అనేది పెట్టకపోతే, బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది పెట్టకపోతే ఇంకా సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోదును. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి మామూలుగా మనం ఎలాగైతే డిజైన్ వచ్చింది మడత పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్కి సేమ్ అలాగనే మడత పెట్టాను. దానిపైన వేసేసాను ఇలాగా. అంటే డిజైన్ వచ్చిన దగ్గరకు షోల్డర్ అనేది కరెక్ట్గా అక్కడే పెట్టుకోండి. ఒకవేళ డీప్ అయింది అనుకోండి, మీరు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ లాగకుండా కొంచెం లూజ్గా వదులుతూ కుట్టారు అనుకోండి, షోల్డర్ అనేది జారదు, ఎక్కువ డీప్ లాగా కూడా అనిపించదు, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా. ఇలాగ ఇప్పుడు మనకి డిజైన్ అనేది ఎంతవరకు వచ్చింది చూసుకోండి. ఈ డిజైన్ అనేది లాంగ్ వచ్చింది కదా మనకి. ఈ చెంకలు అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, షోల్డర్ అది కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవాలి. ఇంకా ఇగోండి ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడికి వరకు వచ్చింది అంటే ఆ కింద ఉండేది అనేది మనం ఫినిషింగ్ చేసేస్తాం అనమాట. ఓకేనా. ఇలాగా ఇప్పుడు షోల్డర్ అనేది వచ్చింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హాంబోలు, షోల్డరు, కింద పొడవు అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ అయితే ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే. కాకపోతే ఫ్రంట్ మాత్రం నెక్ మాత్రం మారుతుంది. నెక్ మాత్రం నేను తీయలేదు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా తీస్తున్నాను. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కటింగ్ అనేది చేసుకోండి. మనకి కటింగ్ చేసుకునే దానికన్నా స్టిచ్చింగ్ చేసుకోవడం, కప్స్ పెట్టి స్టిచ్ చేసుకోవడం చాలా సింపుల్. ఫ్రంట్ హుక్స్ బ్లౌజ్ కన్నా బ్యాక్ హుక్స్ బ్లౌజు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి నేను ఇక్కడ వరకు అంటే ఫ్రంట్కి ఫోల్డింగ్ అనేది రాదనమాట, బ్యాక్ సైడ్కి ఫినిషింగ్ చేయడానికి ఫోల్డింగ్ అనేది వస్తుంది, అది ఫ్రంట్కి రాదు. సో అందుకని ఇలాగా మళ్ళీ మనకి ఇంకా స్టమక్ కిందకి అంటే బాగా పొట్ట పైకి వచ్చేసిన లాంగ్ అనేది బాగోదు. ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ కొలుసుకోవాలి మెజర్మెంట్ ప్రకారంగా అనుకుంటే ఇవ్వండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా చూసుకున్నారనుకో సరిపోతుంది. నాకు 14 ఇంచెస్ అనేది వచ్చింది ఫ్రంట్ పార్ట్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అనేది 14 ఇంచెస్ వచ్చింది. హుక్స్ కూడా ఇలాగ మీరు హుక్స్ కూడా చూసుకోండి. ఇలా హుక్స్ కూడా చూసుకుంటే మీకు ఫ్రంట్ అనేది ఎంత వచ్చింది ఎంత రాలేదు, మీకు లాంగ్ అనేది అయిపోతుందేమో మీరు చూసుకుంటే సరిపోతుంది. మనం బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. మనకి కటింగ్ ఎంత సింపుల్గా అయిందో స్టిచ్చింగ్ ఇంతకన్నా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో స్టిచ్చింగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అది అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.